హాయ్! వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో ఎక్సెల్‌లో మోస్ట్ పవర్‌ఫుల్ ఫంక్షన్స్ అయిన మ్యాథ్స్ ఫంక్షన్, ఇండెక్స్ ఫంక్షన్ గురించి డీటెయిల్‌గా నేర్చుకుందాము. ఫస్ట్ మ్యాథ్స్ ఫంక్షన్ గురించి చూద్దాము. మ్యాథ్స్ ఫంక్షన్ యొక్క సింటాక్స్ అనేది ఏ విధంగా ఉంటుందో చూద్దాం. ఇక్కడ ఫార్ములా అనేది టైప్ చేయాలంటే గనక ఈక్వల్ మ్యాచ్ ట్యాబ్ బటన్ ప్రెస్ చేయండి. ఓపెన్ బ్రాకెట్‌తో ఫార్ములా అనేది వస్తుంది. ఇక్కడ సింటాక్స్ వచ్చేసరికి లుకప్ వాల్యూ, లుకప్ అర్రే, మ్యాచ్ టైప్ అనేది ఉంది. ఇక్కడ లుకప్ వాల్యూ అంటే గనుక మనం ఏదైతే వాల్యూ అనేది తీసుకుంటున్నామో ఇక్కడ సెర్చ్ అనేది ఏది చేస్తున్నామో అక్కడ ఆ సెల్ మీద క్లిక్ చేసుకోవాలి. నెక్స్ట్ లుకప్ వాల్యూ ఇక్కడ తీసుకున్న వాల్యూ అనేది ఎక్కడుంది అన్నది సెలెక్షన్ చేసుకోవాలి. లుకప్ అర్రే అంటే మ్యాచ్ టైప్ తీసుకున్న మ్యాచ్ అనేది ఏ విధంగా ఎగ్జాక్ట్ మ్యాచా లేకపోతే లెస్ దానా? గ్రేటర్ దానా? అని అడుగుతుంది. మనకిక్కడ ఐడీ నంబర్ అనేది ట్యాప్ చేస్తే గనక కరెక్ట్‌గా ఐడీ నంబర్ అనేది ఏ పొజిషన్‌లో చూపించాలి. ఇప్పుడు ఫార్ములా అనేది అప్లై చేసి చూద్దాము. ఇక్కడ వచ్చేసరికి నేను లుకప్ వాల్యూ అనేది ఈ సెల్‌లో తీసుకుంటున్నాను. ఈ సెల్ మీద క్లిక్ చేసుకున్న తర్వాత కామా లుకప్ వాల్యూ ఇక్కడ తీసుకున్న వాల్యూ ఫర్ ఎగ్జాంపుల్ ఇక ఐడీ నంబర్ అనేది తీసుకుంటే గనక ఐడీ నంబర్‌ని ఎర్రే అంటే గనక ఐడీ నంబర్ అనేది ట్యాప్ చేసుకోవాలి. లేకపోతే ఎంప్లాయీ నేమ్ తీసుకుంటే గనక ఎంప్లాయీ నేమ్ కాలమ్‌ని సెలెక్షన్ చేసుకోవాలి. ప్రొడక్ట్ అయితే ప్రొడక్ట్ కాలమ్‌ని సెలెక్షన్ చేసుకోవాలి. సేల్ అయితే సేల్ కాలమ్‌ని సెలెక్షన్ చేసుకోవాలి. నేను ఎంప్లాయీ ఐడీ అనేది ఇస్తే గనక అది ఏ పొజిషన్‌లో ఉన్నది రావాలి. నెక్స్ట్ కామా ఇక్కడ ఎగ్జాక్ట్ మ్యాచ్ మీద క్లిక్ చేసుకోవాలి. బ్రాకెట్ క్లోజ్. ఎంటర్ బటన్ అంది క్లిక్ చేయండి. ఇక్కడ ఐడీ నంబర్ అనేది ఇవ్వలేదు కాబట్టి నాట్ అవైలబుల్ అంటుంది. ఐడీ నంబర్ ఇస్తున్నాను 10105 ఎంటర్. చూడండి ఇప్పుడు నేను తీసుకున్న ఐడీ నంబర్ అనేది 5థ్ పొజిషన్‌లో ఉందని చూపిస్తుంది. మనం డేటా అనేది ఇస్తే అది ఏ పొజిషన్‌లో ఉందని చెప్పడానికి మ్యాచ్ ఫంక్షన్ అనేది యూజ్ అవుతుంది. నెక్స్ట్ ఇంకొక ఐడీ నంబర్ అనేది ఇస్తున్నాను. 10107 ఎంటర్ బటన్. చూడండి ఇప్పుడు 10107 అనేది 7థ్ పొజిషన్‌లో ఉందని చూపిస్తుంది. 1, 2, 3, 4, 5, 6, 7 సెవెంత్ రోలో ఉంది. దాని యొక్క పొజిషన్ అనేది చూపిస్తుందండి. మ్యాచ్ ఫంక్షన్ అనేది దాని మనం ఇచ్చిన డేటా అనేది ఏ పొజిషన్‌లో ఉన్నదో చెప్పడానికి యూజ్ అవుతుంది. నెక్స్ట్ ఇండెక్స్ ఫంక్షన్ ఏ విధంగా ఉంటుందో చూద్దాం. ఇండెక్స్ ఫంక్షన్ యొక్క సింటాక్స్ అనేది ఏ విధంగా చూద్దాం. ఈక్వల్ టు ఇండెక్స్ ట్యాబ్ బటన్ ప్రెస్ చేయండి. ఓపెన్ బ్రాకెట్ అనేది వస్తుంది. ఇక్కడ 2 ఆర్గ్యుమెంట్స్ అయితే ఉన్నాయి. ఫస్ట్ ఆర్గ్యుమెంట్ వచ్చేసరికి ఎర్రే, రో నంబరు, కాలమ్ నంబర్ ఉంది. నెక్స్ట్ ఆర్గ్యుమెంట్ రిఫరెన్స్, రో నంబరు, కాలమ్ నంబరు, ఏరియా నంబరు. ఫస్ట్ ఇక్కడ ఎర్రే అనేది చూద్దాము. చూడండి ఇక్కడ నేను ఐడీ నంబర్ అనేది తీసుకుంటున్నాను. కామా ఇక్కడ రో నంబర్ వచ్చేసరికి నేను రో నంబర్ అనేది 5 ఇస్తున్నాను. 1, 2, 3, 4, 5. 5లో ఏదైతే ఐడీ నంబర్ ఉందో అది అక్కడ అనేది చూపించాలి. కాబట్టి ఇక్కడ 5 బ్రాకెట్ అనేది క్లోజ్. ఎంటర్ బటన్ అనేది క్లిక్ చేశాను. చూడండి ఇక్కడ ఫిఫ్త్ రోలో ఏదైతే ఉందో ఐడీ నంబర్ అనేది ఇక్కడ వచ్చింది. మనం పొజిషన్ ఇస్తే ఆ డేటా అనేది ఏంటిది అనేది ఇక్కడ నంబర్ గాని లేకపోతే మీరు తీసుకున్న నేమ్స్ కానీ ఏదైనా సరే ఇక్కడ డిస్‌ప్లే అవుతుందనమాట. నెక్స్ట్ రో నంబర్, కాలమ్ నంబర్ ఇస్తే ఏ విధంగా ఉంటుందో చూద్దాము. ఈక్వల్ టు ఇండెక్స్ ట్యాబ్ బటన్ ప్రెస్ చేయండి. ఓపెన్ బ్రాకెట్ అనేది వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసరికి ఇక్కడ నేను రిఫరెన్స్ కింద టేబుల్ మొత్తాన్ని సెలెక్షన్ అయితే చేసుకుంటున్నాను. కామా నెక్స్ట్ ఇక్కడ రో నంబర్, కామా కాలమ్ నంబర్. కాలమ్ నంబర్ మీద క్లిక్ చేసుకొని బ్రాకెట్ అనేది క్లోజ్ చేసి ఎంటర్ బటన్ అనేది క్లిక్ చేయండి. ఇక్కడ రో నంబర్, కాలమ్ నంబర్ ఇవ్వలేదు కాబట్టి వాల్యూ చూపించట్లేదు. ఇక్కడ రో నంబర్ వచ్చేసరికి నేను ఇక్కడ 5థ్ రో అనేది ఇస్తున్నాను. నెక్స్ట్ కాలమ్ నంబర్ వచ్చేసరికి ఇక్కడున్న కాలమ్స్ చూడండి నేను 1, 2, 3, 4 కాలమ్స్ ఉన్నాయి. థర్డ్ నంబర్ కాలమ్ అనేది ఇస్తున్నాను. థర్డ్ కాలమ్. ఇక్కడ వచ్చేసరికి 5థ్ రోలో థర్డ్ కాలమ్‌లో ఉన్న డేటా ఏందో చూద్దాము. 1, 2, 3, 4, 5 ఫిఫ్త్ రో థర్డ్ కాలమ్‌లో ఉన్న డేటా వచ్చేసరికి మౌస్. ఇక్కడ ఆన్సర్ వచ్చేసరికి మౌస్ అనేది రావాలి. ఎంటర్ బటన్ అనేది క్లిక్ చేశాను చూడండి. మౌస్ అనేది వచ్చింది. ఇంకొక రో నంబర్ అనేది మారుస్తున్నాను నేను ఇక్కడ. 6థ్ రో ఇచ్చాను. కాలమ్ నంబర్ అయితే అదే ఉంచాను. ఈక్వల్ టు ఎంటర్ బటన్ అనేది క్లిక్ చేస్తే సీపీయూ. ఇక్కడ చూడండి 6థ్ రోలో థర్డ్ కాలమ్‌లో ఉన్నది సీపీయూ. నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ వచ్చేసరికి కాలమ్ నంబర్ అనేది మారుస్తున్నాను. ఇక్కడ 4థ్ కాలమ్ అనేది ఇచ్చేసాను.
ఎంటర్ బటన్ క్లిక్ చేశాను. చూడండి ఫోర్త్ కాలమ్‌లో ఉంది. సిక్స్త్ రోలో ఫోర్త్ కాలమ్‌లో వాల్యూ అనేది చూపిస్తుందనమాట. ఈ విధంగా రో నంబరు, కాలమ్ నంబర్ అని ఇస్తే మనకి డేటా అనేది ఎక్కడుందో అనేది చూపిస్తుందనమాట. మ్యాచ్ ఫంక్షన్, ఇండెక్స్ ఫంక్షన్ అనేది ఈ విధంగా యూజ్ చేయొచ్చు. ఈ విధంగా మ్యాథ్స్ ఫంక్షన్, ఇండెక్స్ ఫంక్షన్ గురించి చూసాము. నెక్స్ట్ వీడియోలో మ్యాచ్, ఇండెక్స్ ఫంక్షన్‌ను అడ్వాన్స్డ్ ఫార్ములా గురించి నేర్చుకుందాము. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.